హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే శ్రీ సోమనాథ స్వామి కళ్యాణం అయితే అయిపోయింది కదా. మరుసటి రోజు అయితే రథోత్సవం అయితే జరిగిందండి. ఆ రథోత్సవానికి సంబంధించింది ఈ వీడియో అయితే చాలా బాగా జరిగిందండి. రథోత్సవం అయితే మార్నింగ్ చాలా తొందరగా అయితే రథం కదలతీశారండి. ఇంకా మొత్తం ఊరేగింపు అయితే వస్తున్నాడు శ్రీ సోమనాథ స్వామి. ఈ విధంగా అయితే కోలాటాలు ఇవన్నీ వేసుకుంటూ రథం అయితే తిరుగుతుందండి ఊర్లో. దాని ఫుల్ వీడియోనే ఇదైతే ఉంటుంది. బోర్ అనిపించకుండా కొంచెం చూసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఈ వీడియో అయితే మీరు కూడా స్వామివారిని దర్శనం చేసేసుకొని ఏ విధంగా రథోత్సవం అయితే అయిపోయింది అనేసి మీరు కూడా చూడండి. స్వామివారు అయితే గుడికి మళ్ళీ రిటర్న్ అయితే వస్తారు కదా, అప్పుడైతే మనం కలుసుకుందాము, మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఇంతకీ ఇన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను కదా, కళ్యాణం అని ఇంకా ఊరేగింపు అని, ఇవన్నీ సోమనాథ స్వామి బ్రహ్మోత్సవాల గురించి. మీకు ఏ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మనం రథోత్సవం వీడియో చూద్దాం. భక్తుల విజ్ఞప్తి, రావద్దండి, రథచక్రాల దగ్గరికి రావద్దండి. మా వెనకాలైనా ఉండండి, ముందరైనా ఉండండి, పక్క పక్కనే ఎందుకు తిరుగుతున్నారు? మా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని వస్తున్నారు మా, మీరు గమనించాలమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. అందుకనే చెప్తున్నా, లాగే భక్తాదులు, కరెంటు స్తంభాలు ఉన్నాయి, కరెంటు వైర్లు ఉన్నాయి, గమనించాలా. ఊరికే లాగద్దు, ఊరికే లాగద్దు. ఇది మన స్కూటర్ కార్ లాగా బ్రేకులు పడవు, స్కూటర్ కార్ లాగా బ్రేకులు పడవు, గమనిస్తూ లాగాలి. గమనించాలి మీరు దయచేసి భక్తాదులు. స్వామివారి రథం బయలుదేరుతూ దయచేసి రథచక్రాలకు దూరంగా ఉండాలి. ఎడమ చేతి వైపు కరెంటు స్తంభం. గమనించాలి. లాగండి, నిదానంగా పరిగెత్తద్దు, ముందుకు లాగండి. నిదానంగా 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 లాగాలి, నిదానంగా లాగాలి. పరిగెత్తద్దు దయచేసి రథాన్ని లాగే భక్తాదులు. గోవింద, కొద్దిగా కుడి చేతి వైపుకి ఎగిరే ముందుకు లాగండి. గోవింద, ఇది ఇరుకైన సందులు, గమనించాలి భక్తాదులు. రెండు వైపులా కరెంటు స్తంభాలు ఉన్నాయి, ముందుకు లాగండి. గోవింద గోవింద
గోవింద గోవింద. నిదానంగా పరిగెత్తద్దు దయచేసి రథంలాగా భక్తాదులు నిదానంగా ముందుకు లాగాలి. కొద్దిగా పొడి చేతులకి ఇది ఇరిపోయిన సంస్థ గమనించుకుంటూ లాగండి. అనౌన్స్మెంట్ వస్తేనే లాగండి. కొద్దిగా పొడి చేతులకి కొద్దిగా పొడి చేతులకి చాలా వేయండి. బయటకు లాగండి, ముందుకు లాగండి. గోవింద 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 గోవింద. నిదానంగా బయటకు పోండి. జీవితాలు వెళ్తారా బయటకు పోండి. ఆగండి ఆగండి ఆగండి. స్వామివారి రథం బయలుదేరుతుంది. దయచేసి భక్తాదులు రథచిత్రాలకు దూరంగా వెళ్ళండి. నిదానంగా ముందుకు లాగండి. గోవింద 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 గోవింద. ముందుకు లాగాలి. బలంగా పానకండ గారు లాగాలి. ఈ చేయి పట్టుకున్న భక్తాదులు చేయి పడుతున్న భక్తాదులు చేయి వదిలేసేయండి. స్వామివారి మనసు వస్తుంది. వెనకాల భక్తాదులు అసలు కావాలి. రామకోట బృందం అంట. పాట పెట్టలే ఏం పెట్టలేదు. Yeah.
ఎవరు అదే ఆడవాళ్ళు పిల్లలు త్వరగా ముందుకు వెళ్ళిపోండి. చాలు ముందుకు లాగండి. గోవిందా 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 గోవిందా. ఎందుకు ఊరుకుంటున్నారా? ఆగండి 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 ఆగండి. కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. ఆగండి మా మీకు చెప్పాను కదా అంటే రావద్దండి. ఆడవాళ్ళు ఎందుకు అడ్డం దొరుకుతున్నారు? నువ్వు మా ఎన్నిసార్లు మా దయచేసి అర్థం చేసుకోండి. మా మీరే ఇబ్బంది పడతారు తల్లి. ఎందుకు మా మీరు మా రావద్దండి. మా దగ్గరికి ఏం పని? మా దేవుడు అక్కడెక్కడ కనిపిస్తాడు. మా చక్రాల దగ్గర ఉన్నాడు మా దేవుడు. ముందరికి వెళ్ళి చూడండి. కోరుకుంటున్నాం. డాడీ బాగుంది. నిదానంగా 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 ఆగండి 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 ఆగండి. గోవిందా గోవిందా గోవిందా. స్వామివారి హారం తీసుకోండి. గోవిందా గోవిందా. మీ సాయి దయచేసి దేవస్థాన సూపరింటెండెంట్ గారు రథం వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దేవస్థాన సూపరింటెండెంట్ గారు రథం వద్దకు రావాల్సిందిగా. జాగ్రత్త. జాగ్రత్త ఉండాలి సార్. సాయి రా. స్వామివారి రథోత్సవము ఇంత విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన భక్తాదులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ రథోత్సవం ఇంత విజయవంతంగా జరగడానికి సౌమ్యనాథ స్వామి సేవా సంఘం అధ్యక్షులు దాసరివేది వారు, దాసీది వారు, పేటగడ్డవారు ఈదరపల్లి వారు, నీవంతరావు మంచిగా తీయాలంటే అది రజకులు దేవస్థాన సూపరింటెండెంట్ వారు
చూశారు కదండి రథోత్సవం ఏ విధంగా జరిగింది అని చెప్పేసి. ఇంకా బయట అయితే రథం అయితే నిలబడిపోయిందండి. ఊరేగింపు అయితే అయిపోయింది. ఇంకా బయట కొంతమందికి సన్మానాలు కూడా చేశారు. అంటే గుడిలో పనిచేసే వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళందరికైతే సన్మానాలు అయితే చేశారు. ఇంకా ఇక్కడ కోలాటంలో అయితే వేస్తున్నారండి. చాలా బాగా జరిగింది రథోత్సవము. ఈ బ్రహ్మోత్సవాల వీడియోస్ అన్నీ నేనైతే పోస్ట్ చేశాను కదా, ఏ విధంగా అనిపించింది, మీకు ఏ వీడియో నచ్చింది అని చెప్పేసి కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి. చూడండి ఈ విధంగా చాలా బాగా అయితే చేశారండి. కోలాటాలు కానీ, కేరళ డ్రమ్స్ కానీ చాలామంది అయితే వచ్చారు. చాలా బాగా అయితే అనిపించింది నాకు. ఈ ఇయర్ నేనైతే తిన్నాళ్ళకి మా ఊరికి వెళ్ళడం నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా ఇప్పటికైతే వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వేచి చూడండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే బాయ్.